నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల నారాయణగిరి పర్వత శిఖరంలో శ్రీవారి పాదాల చెంత ఘనంగా ఛత్రస్థాపనోత్సవ వేడుకలు. నేత్ర పర్వంగా స్నపన తిరుమంజనం. అన్నారావు కూడలి కేటీ రోడ్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఖాళీ స్థలాలలో భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో వైభవంగా ప్రారంభమైన రేణిగుంట గంగమ్మ జాతర. ఆలయంలో ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి శివారుల్లోని చెన్నై రోడ్డులో ఘోర ప్రమాదం. కంటైనర్కు కరెంటు తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతి ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాల జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థుల సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చాయని, విద్యార్థులు ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కళాశాలలోని సమస్యలను టీటీడీ జేఈఓ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తన దృష్టికి తీసుకువచ్చారని, వాటన్నిటిపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. విద్యార్థులను చదువుకునేందుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయని అన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. ముఖ్యంగా కళాశాలలో విద్యార్థులకు హాస్టల్ సామర్థ్యాన్ని, వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడినీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్, ఈ లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు నివేదిక తయారు చేసి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు టీటీడీ చైర్మన్ సూచించారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులతో కలిసి కాలేజీ పరిసరాలను, వంటగది, హాస్టల్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అటు తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ వెంకట సునీల్, ప్రిన్సిపల్ సి భువనేశ్వరి, ఎస్సీ మనోహరం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారి ఇన్వైట్ చేశారు నన్ను ఇక్కడికి రమ్మని. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విద్యార్థులకి, అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి కూడా. అవన్నీ ప్రిన్సిపాల్తోనూ జేయూ గారితో అన్ని చర్చించడం జరిగింది. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కొన్ని అవసరం ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయించాలని చెప్పేసి నేను ఇప్పుడే అధికారులకు చెప్పాను. వాళ్ళు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు. బేసిక్ నీడ్స్ ఏమేమి ఉన్నాయని అవన్నీ కూడా చేసి ఆ తర్వాత కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్ గట్రా చేయాలి. అవి కూడా ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఇవన్నీ కూడా ఏదున్నా కానీ విద్యార్థులు ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మనం టీటీడీ చేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా నా జేఓ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా పిల్లలకి ఎవరైతే హాస్టల్లో లేరో వాళ్ళకి కూడా కొంచెం భోజనాలు ఇవ్వమని అన్నారు. నేను వాళ్ళని జేఓ గారిని అడిగాను, ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఏదన్నా ఉన్ని కూర్చొని మాట్లాడి ఇవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తానని చెప్పేసి నేను అందరికీ హామీ ఇస్తూ, ఇవాళ మంచి రోజు. నేను మొదటిసారిగా వచ్చాను ఇక్కడికి, చూశాను. ఈ పరిసరాలంతా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, చదువుకునేదానికి అనుగుణంగా ఉన్నాయి. మేడం గారు చెప్పారు, ప్రిన్సిపాల్ గారు, ఇప్పుడే రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం బాగా డిమాండ్ ఉంది ఈ కాలేజీకి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన ఏదైతే సౌకర్యాలు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఓం నమో వెంకటేశ్వర. తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కొర్లగుంట మారుతీనగర్ ఎరుకల కాలనీలోని నగరపాలక సంస్థ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం, రాయలసీమ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఇన్ఛార్జ్ హైమావతి, టీచర్ నాగమణిలతో పాటు సిబ్బంది, పిల్లలు, తల్లులు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ
జరుపుకుంటున్నాము. ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులను, బాలింతలను అందరినీ పిలిచి తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు, తల్లికి ఏ విధంగా లాభపడతారో అన్ని వివరాలను కూడా తల్లులకు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు చాలా వరకు తల్లిపాల పైన అవగాహన పెరిగి చాలా మంది తల్లులు పిల్లలకు తల్లిపాలను ఇస్తున్నారు. కేవలం తల్లిపాలు 6 నెలల వరకు ఖచ్చితంగా ఇవ్వాలనే అవగాహన అంగన్వాడీ కార్యకర్తలు కూడా తల్లులకు అవగాహన కల్పిస్తా ఉన్నారు. దాంతోపాటు ఫుడ్ సక్రమంగా తీసుకోవడము, అన్ని రకాల ఆహార పదార్థాలను కూడా తీసుకుంటే తల్లిపాల ఉత్పత్తి అనేది సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా తల్లిపాలు తాగడం వలన బిడ్డలో బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందని తల్లులకు అందరికీ కూడా మేము అవగాహన కల్పిస్తా ఉన్నాము. ప్రతి తల్లి కూడా తన బిడ్డకు కనీసము 3 కిలోలతో బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు 6 కిలోలు పెరిగే విధంగా ఏ విధంగా తల్లిపాలు ఇవ్వాలి అనే దానిపైన అవగాహన కల్పిస్తా ఉన్నాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు బుధవారం సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ విచ్చేశారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి మరియు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ ప్రత్యేక రాహుకేతు పూజలను నిర్వహించుకున్నారు. దర్శనానంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్, నాగభూషణం, 1 టౌన్ సిఐ గోపి, బిఎన్ కండ్రిగ సిఐ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు బుధవారం కర్ణాటక రాష్ట్ర హోం మినిస్టర్ గంగాధరయ్య పరమేశ్వరం కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని దర్శన అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మోహన్, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు జైశాం, మున్నా రాయల్, వైసీపీ నాయకులు జై భరత్ తదితరులు పాల్గొన్నారు. కరకంబాడి రోడ్లోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల ఆగస్టు 8, 9 తేదీలలో చెస్ట్ రేడియాలజీ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆప్కాన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రేమానంద్, సెక్రటరీ డాక్టర్ సుబ్బారావులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. ఇది పల్మనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తుల జబ్బులు డాక్టర్లు అందరూ దీంట్లో మెంబర్లు. ఇది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మాకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ సంవత్సరము ప్రతి సంవత్సరం మేము ఈ సంఘం తరఫున యాన్యువల్ కాన్ఫరెన్స్ జరుపుతాం. యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిపేది ఈ సంవత్సరం తిరుపతిలో జరుపుతున్నాం. ఈ కాన్ఫరెన్స్ జరపడానికి సెక్రటరీగా డాక్టర్ సుబ్బారావు ఉన్నారు, చైర్మన్గా నేనున్నాను డాక్టర్ ప్రేమానంద్. అయితే తెలిసే ఉంటుంది మీకు, నా గురించి మీకైనా తెలిసే ఉంటుంది. నేను ఇక్కడే కాలేజీలో ఉండి రిటైర్ అయిపోయి కూడా 20 ఏళ్ళు అయిపోయింది. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరము వైద్యంలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులను చేపడితేనే సరిగ్గా పేషెంట్స్కు వైద్యం చేయగలము. వైద్యం చేసేది మారుతూ వస్తుంది రీసెర్చ్ బట్టి. అటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా, కొత్తగా ఫిజిషియన్స్ అయిన వాళ్ళకి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి, వాళ్ళు సరైన పద్ధతిలో ఊపిరితిత్తుల జబ్బులు ట్రీట్ చేయడానికి కావలసినటువంటి నాలెడ్జ్ అండ్ స్కిల్. నాలెడ్జ్ అంటే దాని గురించి తెలుసుకునే విషయాలు తెలుసుకోవడం, స్కిల్ అంటే చేయవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఊపిరితిత్తులకు బ్రాంకోస్కోపీ అంటారు, గొట్టం వేసి లోపల చూస్తాం, లోపల ఎక్కడైనా ఉంటుంది, నీరు తీస్తాం. ఆ జబ్బు ఏమి కనుక్కోవాలంటే ఇటువంటి ఇంటర్వెన్షన్స్ అంటారు. ఇవి చేస్తే అప్పుడు పూర్తిగా పేషెంట్కు సరైన వైద్యం చేయగలం. ఇటువంటి ఇంటర్వెన్షన్స్ కూడా ఈ సమావేశంలో వర్క్షాప్స్ అని పెట్టి అందరికీ అనుభవం వచ్చేట్టుగా చేస్తున్నాము. అందరూ వాళ్ళ చేతులతో చేసేట్టుగా, అనుభవం వచ్చేట్టుగా చేసే వల్ల వాళ్లకు ఉపయోగం ఉంది. వాళ్ళకు ఉపయోగం అంటే వాళ్ళు ట్రీట్ చేసే పేషెంట్స్కి ఉపయోగం ఉంటుంది. మొదట ఇప్పుడే ఫామ్ అయింది అసోసియేషన్, అంత యంగ్ అసోసియేషన్. ఐ థింక్ ఇట్ విల్ వన్స్ ఇట్ గెట్ స్ట్రెంగ్థెన్ then we can extend our help to the society. Hindi ante that is all due to this association కానివ్వండి, ఎక్స్టెన్షన్ వర్క్ అంటే అందరిపై ఎడ్యుకేటింగ్ పీపుల్, గెటింగ్ పీపుల్ ఇంటు ది ట్రీట్మెంట్, ఇవన్నీ వల్ల తగ్గించగలిగినాం. లేకపోతే మాకు ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది టీబీకి బాగా, కాబట్టి టీబీ తగ్గించగలిగినాం.
అట్లా సపోర్ట్ అన్ని సబ్జెక్ట్స్కి వస్తే బాగుంటుంది. ఇవన్నీ వీల్ బి డిస్కసింగ్ ఇట్. వీ కాంట్ గో బియాండ్ దిస్. మాకు మా పరిధి బాగుంటుంది. వీ కెనాట్ డిపెండ్ కామెంట్ ఆన్ పొలిటికల్ థింగ్స్. ప్రజలకందరికీ తెలియజెప్పేది ఎక్కువైంది, ప్రజలకు టీబీ అంటే బాగా అర్థమైంది. ఇదే విధంగా మిగతా జబ్బులు కూడా చేస్తే అప్పుడు నిజంగా ఉపయోగం ఉంటుంది. ఇట్లాంటివన్నీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఎక్స్టెన్షన్ వర్క్ ఇంకా తీసుకోలేదు. ఎక్స్టెన్షన్ వర్క్ విల్ బి టేకింగ్ అప్ వన్స్ వీ సెటిల్ డౌన్ విత్ అకాడమిక్స్. మొన్న జరిగిన విషయాలు అందరికీ తెలియకూడడానికి ఇటువంటి కాన్ఫరెన్స్ చాలా ఉపయోగపడతాయి. వాళ్ళు నేర్చుకోవడానికి, ఏమైనా వాళ్ళ తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఉంటుంది. డిస్కషన్స్ ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాక్టీస్లో ప్రాబ్లమ్స్ డిస్కషన్ ఉంటుంది. సో వీ కెన్ రిలీవ్ దర్ డౌట్స్ అండ్ వీ కెన్ మేక్ దెమ్ మోర్ ఎఫిషియెంట్. వాళ్ళు ఇంకా బాగా వాళ్ళ పేషెంట్స్కు సరైన వైద్యం చేసేట్టుగా చేయొచ్చు. ఇది దాంట్లోనే ఈ రీసెర్చ్ ఎంకరేజ్ చేయడానికే నేను ఒక అవార్డు పెట్టాను. నా పేరులో అవార్డు ఒకటి ఉంది. దానికి కూడా ఈసారి వస్తున్నారు. ఈసారి మన స్టేట్ కాక వేరే స్టేట్ కూడా పంపించాము. కొందరు రీసెర్చ్ కొత్త పేపర్లు వస్తున్నాయి. ఇట్లా టాలెంట్స్ టెస్ట్ పెడితే టాలెంట్ పెరుగుతుంది, రీసెర్చ్ పెరుగుతుంది, మెరుగైన వైద్యం పేషెంట్స్కి చేయొచ్చు అనే ఉద్దేశం ఉంది. ఈ కాన్ఫరెన్స్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అందరు చెస్ పేషెంట్స్కి చాలా ఉపయోగం ఉంటుంది. స్టూడెంట్స్ కానివ్వండి, ప్రాక్టీషనర్స్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కానివ్వండి. ఎక్స్పర్ట్స్ వాళ్ళ తెలిసినవి, వాళ్ళ చేసేటివి ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు చెప్తే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ అయ్యి వాళ్ళు నేర్చుకొని సరైన వైద్యం చేయగలరు అని ఈ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం ప్రతి సంఘం పెడుతూ ఉంటుంది. మేము ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాము. అప్సా పల్మనాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర అసోసియేషన్. అంటే ఆంధ్రప్రదేశ్ సార్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత సార్ యొక్క ప్రెసిడెంట్షిప్లో ఆంధ్రప్రదేశ్ పల్మనాలజిస్ట్ అంతకి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యారు. సో ఈ అసోసియేషన్ ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ సార్ చెప్పినట్టు సైన్స్ని అప్డేట్ చేసుకున్నానికి కండక్ట్ చేస్తుంటుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ సంవత్సరం 6వ కాన్ఫరెన్స్ మన అసోసియేషన్ది. ఈ సంవత్సరం మన తిరుపతిలో జరపడం జరుగుతుంది. దీనికి మనం 8th, 9th, 10th 3 రోజులు, ఫ్రైడే, సాటర్డే, సండే 3 days. 8th రోజు సార్ చెప్పినట్టు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. అంటే విద్యార్థులకి కొంతమంది అడ్వాన్స్ టెక్నిక్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసే ఫిజిషియన్స్కి ఇప్పుడు ఈ బ్రాంకోస్కోపీ అయితే థొరకోస్కోపీ అంటాం. సో ఛాతిలోంచి ఒక ట్యూబ్ పంపించి నీరు కానీ అట్లా ఉన్నప్పుడు ఊపిరితిత్తు పైన దాన్ని బయాప్సీ చేసి అది క్యాన్సర్, టీబీనా, ఇంకొక డిసీజ్ అని డయాగ్నోస్ చేసి అటువంటి థొరకోస్కోపీ అనే పరీక్షలు కానీ, ఇంకా అడ్వాన్స్డ్ పిఎఫ్టీ అంటే పల్మనరీ ఫంక్షన్ ఒక టెస్టే ఉండేది. ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెస్ట్, ఎక్సర్సైజ్ టెస్టింగ్. అంటే ఎక్సర్సైజ్లో కూడా లంగ్ కెపాసిటీ, ఒక లంగ్ మార్పిడి చేయాలంటే ఆ లంగ్ కెపాసిటీ సరిపోతుందా లేదని తెలుసుకోవడానికి ఇటువంటి అడ్వాన్స్డ్ పిఎఫ్టీ లంగ్ ఫంక్షన్ టెస్ట్లు కూడా 5 రకాలైన అడ్వాన్స్డ్ లంగ్ ఫంక్షన్ టెస్ట్ని కూడా ఈ వర్క్షాప్లో పెడుతున్నాము. అలాగే రేడియాలజీ, సిటీ స్కాన్ ఎలా చదవాలనే దానికి, ఇలాగా అల్ట్రాసౌండ్, వీటన్నిటిని కూడా స్టూడెంట్స్కి, ప్రాక్టీషనర్స్కి సో హ్యాండ్స్ ఆన్ అండ్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ నేర్చుకున్నప్పుడు ఫిజిషియన్ అక్కడే ఆన్ ది టేబుల్ అంటాం, కన్సల్టేషన్ రూమ్లో మీరు చూస్తున్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర ఎండోస్కోపీ కూడా అక్కడే చేసేసి అక్కడే స్కాన్ చేసి, అలాగే చెస్ట్ ఫిజిషియన్స్ కూడా అక్కడే అల్ట్రాసౌండ్ చేసేసి ఫ్లూయిడ్ ఉంటే తీయడం అని డయాగ్నోస్ చేయడానికి సో వాళ్ళకి వీలవుతుంది. వీటన్నిటిలో ట్రైనింగ్ ఇచ్చేది 5 రకాల వర్క్షాప్లు పెడుతున్నాము. ఈ థొరకోస్కోపీ, బ్రాంకోస్కోపీ, చెస్ట్ ఇమేజియాలజీ, పిఎఫ్టీ అండ్ స్లీప్ మెడిసిన్. మా దగ్గర వీటిలో ఎత్తుకున్నట్లయితే మన తిరుపతి హాస్పిటల్లో బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ ఉన్నాయి, రెగ్యులర్గా చేస్తాము. ఈ పేద పేషెంట్లు చాలామంది మా దగ్గర చేసుకొని బాగవుతున్నారు. అలాగే స్లీప్ మెడిసిన్ కూడా 3rd level స్లీప్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా చేస్తున్నాము. ఇవి అందుబాటులో ఉన్నాయి హాస్పిటల్లో. వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ రోజు. సెకండ్ డే, థర్డ్ డే మనకు లెక్చర్స్, వాటి మీద డిస్కషన్స్ వెళ్తాయి. అలాగే ఒరేషన్స్, టీబీని ఎలా కంట్రోల్ చేయాలా, ఈ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్స్ అనే ఈ టాపిక్ మీద ఒరేషన్స్ అనే ఒక హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఆ ఫీల్డ్లో కంట్రీలో వాళ్ళని పిలిచి సో వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఎలా డెవలప్ అయింది ఈ ఫీల్డ్, టీబీ ఎంతవరకు కంట్రోల్ అయింది, ఎలా మనం ముందుకు వెళ్ళాలా అనే దానికి చర్చలు జరుగుతాయి. దీంట్లో డాక్టర్ బెహరా అని పద్మశ్రీ అవార్డు అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ పర్సన్, ఆ సార్ కూడా మన చండీగఢ్ నుంచి వస్తున్నారు. సో ఇలాంటి హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా వచ్చి మన తిరుపతిలో మన స్టేట్ డాక్టర్స్ అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అడ్వాన్స్ స్టడీస్ ఇన్ పల్మనరీ మెడిసిన్ చేస్తున్నారు. సో ఇది క్లుప్తంగా ఈ ప్రోగ్రాం గురించి. సో మేము మీడియా ద్వారా ఇటువంటి సదస్సులు జరుగుతున్నాయని తెలియజేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చి ఇచ్చేస్తున్నాము.
తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజు బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన అభిషేకం చేశారు. అనంతరం వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయ విజయులకు, గరుడాళ్వార్కు, వరదరాజ స్వామివారికి, వకుళామాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విశ్వక్సేనుల వారికి, యోగ నరసింహ స్వామివారికి, భాష్యకారులకు, పోటు తయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీ భూ వరాహ స్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్ర మాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 12వ తేదీన తిరుపతి పర్యటనకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సారథ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ సమావేశం కోలా ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన స్థానాలు సాధించుకునే విధంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవ్ సారథ్యం పేరిట నిర్వహించే ర్యాలీ సభ విజయవంతం చేసే విధంగా నాయకులతో చర్చించామని తెలిపారు. ఈ సారథ్యం కార్యక్రమానికి శ్రీకాళహస్తి నుంచి అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు హాజరై విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి పలువురు ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక అవ్వడానికి ఇప్పుడు నుంచే కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తున ఇక్కడ నుంచి ఉదయం 7 గంటలకే సమాయత్తమయ్యి మనం అందరం కూడా మనకి తిరుపతి ఇప్పుడు రోడ్డు మార్గం కూడా అద్భుతంగా ఉంది, ఇబ్బంది లేదు. ఎట్లా వెళ్ళినా కూడా అర్ధ గంట నుంచి 40 నిమిషాల్లో మనం 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో మనం తిరుపతి చేరుకుంటున్నాము. కొద్దిగా ఆ రోజు అన్ని పనులన్నీ కూడా మనం వదులుకొని పక్కన పెట్టి మనము ఈ యొక్క పివిఎన్ మాధవ్ గారి యొక్క పర్యటనని, మనం రాష్ట్ర అధ్యక్షుల పర్యటనని మనము దిగ్విజయంగా కాళహస్తి నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి మనం దిగ్విజయంగా, విజయవంతంగా ఆ సభని విజయవంతం చేసి తిరిగి మళ్ళీ అక్కడే భోజనం చేసుకొని కచ్చపే ఆడిటోరియంలోనే మనం అందరం కూడా తిరిగి ప్రయాణం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అటు మీడియా సోదరుల ద్వారా, పత్రికా సోదరుల ద్వారా మనము అందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము మీ ముందు వస్తున్నాము. మరి ఇంకా రానటువంటి వారి నాయకులు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా మరి జిల్లా పార్టీ మండలాలకి మండల అధ్యక్షులు ఉంటారు. ఆల్రెడీ మనకి మండల అధ్యక్షులు అందరూ ఉన్నారు. అయినా కూడా మండల ఇన్ఛార్జీలు కూడా మరి పార్టీ ప్రకటించడం జరిగింది. మరి
రేణుగుంట మండలానికి మేలగారి సుబ్రహ్మరెడ్డి గారిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఏర్పేడు మండలానికి మరి నాదముని గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణానికి జిల్లా కార్యదర్శి ప్రసాద్ గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. శ్రీకాళహస్తి రూరల్ మండలానికి బీడీ బాలాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయన నియమించడం జరిగింది. అదేవిధంగా తొట్టంబేడు మండలానికి కొండేటి గోపాల్ గారిని ఈ యొక్క తొట్టంబేడు మండల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వీరందరి సారథ్యంలో మీ సారథ్యంలో రేపు జరిగేటటువంటి సారథ్య ర్యాలీకి పివిఎన్ మాధవ్ గారి సభకి మనమందరం కూడా మీ సారథ్యంలో ఆ సారథ్యం సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి నేను ఇప్పుడు పత్రికా మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచాలా. ఏదో వచ్చినాము పిలిచినాం పోయినాం కాదు. వీరందరూ ఈ యొక్క మీడియా సమావేశం అయినాక మరి భోజనం అయినాక మనమందరం కూడా వచ్చినట్టు ప్రతి నాయకులందరూ కూడా కూర్చొని ఒక గంట సేపు మనమందరం కూడా మాట్లాడుకొని ఏ రకంగా మనం ఎన్నికల్లో బయలుదేరుతున్నాం, ఏ రకంగా వస్తున్నాం, ఈ యొక్క సభని ఏ రకంగా మనం విజయవంతం చేసిన దాని మీద చర్చా కార్యక్రమం ఉంది. కాబట్టి దాన్ని ఈ యొక్క పత్రికా సమావేశం తర్వాత చర్చా కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మా ఆహ్వానాన్ని మన్నించి మాకు ప్రజాప్రతినిధి కావాలని అంటే ప్రజల చేత రేపు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి పొత్తులు కూటమి ప్రభుత్వంలో అటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల కలయికలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు సాగుతున్న అద్భుతమైన పాలనతో ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ పాలనలో ఇప్పటి వరకు ఈ సంవత్సరం 2 మాసాల కాలంలో మరి మన పార్టీ సంబంధించి సీనియర్ నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాని మోసిన ప్రతి ఒక్కరు కూడా అటు పార్టీలో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, రానున్నటువంటి రోజుల్లో ఎన్నికల కోసం కూడా సమాయత్తంగా మరి ప్రజాప్రతినిధులుగా మనం గెలుపొందాల్సిన అవసరం ఉంది. అటు వార్డు మెంబర్ నుంచి అన్ని స్థాయి రంగాల్లో కూడా మనమేంటో మన సత్తా ఏమిటో మనం కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే శ్రీకాళహస్తి నియోజకవర్గం జిల్లాలోనే అన్ని రంగాల్లో ప్రథమ స్థానం ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. అటు బూత్ కమిటీలు కావచ్చు, శక్తి కేంద్రాలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, బలంగా పటిష్టంగా శ్రీకాళహస్తిలో ఉన్న పరిస్థితి మనం చూస్తాం. మరి పటిష్టమైనటువంటి పార్టీ ఉన్నప్పుడు, మన పార్టీ బలంగా ఉన్నప్పుడు మా నాయకులందరూ కూడా రేపు ఖచ్చితంగా వీరందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు కావాలని చెప్పినటువంటి కోరిక అటు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఇటు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఇటు నియోజకవర్గ కన్వీనర్గా నాకు కూడా ఎంతో మా నాయకుల మీద నాకు ఒక ఆశ ఉంది. ఖచ్చితంగా ఆ ఆశ, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరే పరిస్థితి అతి దగ్గరలోనే ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం, సారథ్యం కార్యక్రమం. 12వ తారీఖు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 6వ తేదీ తులసి మహాత్మ్యోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 9:30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉదయం 9:39 నుండి 10:30 గంటల వరకు బంగారు వాకిలి చింత స్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్, కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర, నటి రమ్యకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఊరందూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అనుబంధ ఊరందూరు గ్రామంలోని నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో డి బాపిరెడ్డి సూచనలతో చిన్న ఆలయాల ఇన్ఛార్జి లక్ష్మయ్య ఉత్సవాలను సమయపాలనతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, రవిలతో పాటు ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బ్రెడ్, బిస్కెట్లు మరియు పండ్లు అందజేశారు. రోటరీ క్లబ్ సభ్యులు తల్లిపాలు అమృతతుల్యమైనవని, వాటి విశిష్టతను తల్లులకు తెలియజేశారు. తల్లులు తప్పనిసరిగా పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పి పార్థసారథి, సెక్రటరీ సుధాకర్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు కండ్రిగ ఉమా, డాక్టర్ లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్, చెంగారెడ్డి, ఎస్వీఆర్ ప్రసాద్, సిద్ధులుగారి బాలాజీ, డాక్టర్ వెంకటరమణ, మ్యాగీ క్లారా, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు గరికిపాటి రమేష్ బాబు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట గ్రామదేవత శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు మంగళవారం రాత్రి వైభవంగా చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగ జాతరకు చిహ్నంగా చాటింపు వేసేందుకు మంగళవారం రాత్రి ఆలయంలో ఆలయ నిర్వాహకులు ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఖడ్గాన్ని, త్రిశూలాన్ని పట్టుకుని డప్పులు కొడుతూ పొలిమేరలు ఊరేగుతూ పొలిమేర దేవతలకు పూజలు నిర్వహించి గంగ జాతర మహోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎల్ల దేవతలు ఆశీర్వదించాలని పూజలు చేశారు. డప్పులు వాయిస్తూ ఈ వారం చాటింపు, వచ్చే వారం జాతర అంటూ కేరింతలు వేస్తూ పొలిమేర దేవతలను ఆహ్వానించారు. అనంతరం నడివీధి గంగమ్మ వద్ద అమ్మవారి త్రిశూలాన్ని ప్రతిష్ఠించారు. బుధవారం నుంచి ప్రతిరోజు నడివీధి త్రిశూలం వద్ద విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున్ రెడ్డి, సభ్యులు సదాశివరెడ్డి, జ్యోతినారాయణ, లక్ష్మణ్ రెడ్డి, ఉమేష్ ముదిరాజ్, రావణన్, రేణు, చిన్నబాబు, సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద వేడాం గ్రామస్తులు తమ పాఠశాల కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. పాఠశాల విలీనం పేరిట పాఠశాల తరలింపుతో తమ బిడ్డల చదువులు ఆగిపోయాయని, వెంటనే పాఠశాల పునఃప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తుల ధర్నా విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ముఖం చాటేశారు. శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామంలోని పాఠశాలను మరో గ్రామంలోకి మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మండల విద్యాశాఖ కార్యాలయం ముందు గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకుని ధర్నా నిర్వహించారు. పాఠశాల విలీనం వద్దే వద్దు, పాఠశాల పునఃప్రారంభించాలి, బిడ్డల చదువులు కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. గ్రామస్తుల ధర్నా విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారులు కార్యాలయంలో లేకుండా పోయారు. అధికారులు లేకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ బిడ్డలు చదువులు కొనసాగించేలా అధికారులు నిర్ణయం చేయకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
నా పేరు మాధవి, మా ఊరు పేరు వేడం పెద్దమెట్టకండ్రిగా. మా ఊర్లో ఎన్నో సంవత్సరాలుగా ఉంది బడి. ఇప్పుడు బడి లేదని అందరినీ నిలిపేశారు. మా ఊర్లో పిల్లకాయలు పక్క ఊరికి పంపిమని మేమంతా ఆపేసుండాము. మేమేం చేయాలి, మా బడే మాకే కావాలి అని మేమంతా వచ్చున్నాము. ఇక్కడ ఎవరు మేడం లేరు, బయట ఎల్లుండారని చెప్తున్నారు. మేమందరూ ఇక్కడే ఉన్నాము. మాకు బడి కావాల్సిందిగా కోరుకుంటున్నాము. మా ఊర్లో 50 మంది ఉన్నారు పిల్లకాయలు, మాకే కావాలి. మాధవి, మా ఊరు వేడం పెద్దమెట్టకండ్రిగా. దేవారెడ్డి, మా ఊరు వేడం పెద్దమెట్టకండ్రి గ్రామం. మా గ్రామం నుంచి వేరే బీసీ కాలనీ ఊరికి షిఫ్ట్ చేస్తున్నాం పిల్లకాయలని. మా ఊర్లో ఉండే పిల్లకాయలంతా ఆడే పోలారు, చిన్న పిల్లకాయలు. మా ఊరు కాడ కాలువలు వంకలు అన్నీ ఉన్నాయి, భద్రత లేదు. ఆడ ఎవరు మనకు సూరిటీ కూడా ఉండరు. పిల్లకాయలు అయితే దాటుకొని పోవాలా, రోడ్డు దాటిపోవాలా. ఇప్పుడు మా బడి మాకే కావాలని నిర్ణయం చేస్తున్నాము. పిల్లకాయలు 50 మంది పిల్లకాయలు ఉన్నారు. స్కూల్ కూడా ఆపేస్తున్నాం ఆల్రెడీ. మా స్కూల్ మాకే కావాలనేసి ఆపేస్తున్నాం. ఇంట్లోనే ఉన్నారు సార్ పిల్లకాయలు. మాది వేడం పెద్దమెట్టకండ్రి గ్రామం. మా ఊరు నుంచి వేరే ఊరికి షిఫ్ట్ చేస్తున్నాం పిల్లకాయలని. చాలా సంవత్సరాలుగా మా ఊర్లో ఒక 50-60 సంవత్సరాలుగా బడి ఉంది. ఇప్పుడు బడి లేదంటున్నారు. అక్కడ కాలువలు వంకులు వాన పడితే పోలేరు పిల్లకాయలు. రోడ్డు బాగాలేదు. ఈ పక్క వచ్చి గుడి ఉంది, గుడి కాడ ఎప్పుడు కార్లు గీర్లు పోతా ఉంటాయి. చిన్న పిల్లకాయలు. కంటైనర్కు కరెంటు తీగలు తగిలి డ్రైవర్ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి పట్టణ శివారులోని చెన్నై రోడ్డులో కంటైనర్కు కరెంటు తీగలు తగలడంతో విద్యుత్ షాకుకు గురై డ్రైవర్ 38 సంవత్సరాల చిరంజీవి మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి భక్త కన్నప్ప కూడలి సమీపంలో చోటు చేసుకుంది. పిచ్చాటూరు మండలం కీలపూడికి చెందిన చిరంజీవి లారీ డ్రైవర్. మంగళవారం రేణిగుంట నుంచి శ్రీ సిటీకి కంటైనర్ లారీతో బయలుదేరారు. భక్త కన్నప్ప కూడలి సమీపంలో లారీ వెళుతుండగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. లారీ దిగేందుకు డోరు తాకగానే ఒక్కసారిగా చిరంజీవి విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పగూలాడు. స్థానికులు గుర్తించి శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు చిరంజీవి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. నగరంలోని ఖాళీ స్థలాలలో భవన నిర్మాణ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని అన్నారావు కూడలి, కేటీ రోడ్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులతో పాటు ప్రజల నుండి వచ్చిన వినతులపై హెల్త్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలుచోట్ల భవన నిర్మాణ వ్యర్థాలు ఉండడం, మురుగునీటి కాలువల్లో చెత్త ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడైనా భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే వెంటనే వాటిని తూకివాకం ప్లాంటుకు తరలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. అనుసంధాన మార్గం లేని రోడ్లలో కూడా గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. ఎవరైనా రోడ్లపై వేస్తే జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈలు మధు తదితరులు పాల్గొన్నారు. తిరుమల నారాయణగిరి పర్వత శిఖరంలోని శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీవారి పాదుకలకు తిరుమంజనం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి గొడుగును ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సప్తగిరుల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో వెంకటేశ్వర స్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది టీటీడీ. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత తక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు. ఛత్రస్థాపన ఉత్సవాన్ని టీటీడీ కొన్ని వందల సంవత్సరాలుగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నారాయణగిరిలోని శ్రీవారి పాదుకలకు తిరుమంజనాన్ని నిర్వహించేందుకు ఆలయంలోని బంగారు బావి నుండి తీర్థాన్ని తీసుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో 2వ గంట తర్వాత పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యానికి ప్రసాదాలు సిద్ధం చేసుకుని రంగనాయకుల మండపం నుండి గొడుగులతో మంగళ వాయిద్యాల నడుమ మహాప్రదక్షిణగా మేదరమెట్ట చేరుకున్న అర్చకులు అక్కడి నుండి నారాయణగిరి శిఖరం చేరుకుని బంగారు బావి నుంచి తెచ్చిన తీర్థంతో శ్రీవారి పాదుకలకు తిరుమంజనం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరణ చేసి పిదప పూజా కార్యక్రమాలను నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం వేద పారాయణాధారులు ప్రబంధ సాత్తుమర నిర్వహించి శ్రీవారి పాదాల చెంత గొడుగును ప్రతిష్ఠించారు. అటు తర్వాత భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ పల్లకీ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అధికారులు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా మంగళవారం రాత్రి ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్, మారుతి గురుకుల ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో శోభాయమానంగా అలంకరించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుణ్ణి సినీ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. స్వయంభుగా వెలిసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని అందాల తార, సినీ నటి రమ్యకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు వారికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదిత్యాయ తేజో భవ, విష్ణురివ శ్రీమాన్ భవ, బ్రహ్మాయురాయ భవ, ఆయురాయ భవ, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభో శతసం వత్సరో దీర్ఘమాయుః నివాసాయ కామితార్థ ప్రదాయినే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు ధనధాన్యముద్ధిరస్తు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఆగస్టు 14వ తేదీ విడుదల సందర్భంగా 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇందిరా మైదానం నుండి సంధ్యా థియేటర్ వరకు కృష్ణా యాదవ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ అభిమానులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మా నందమూరి అభిమానులు ఘనంగా కటౌట్ లాంచ్లు చేయడం జరుగుతుంది. అంతకు మించి తిరుపతిలో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి. సో మా ఫ్యాన్స్ అందరి ఆధ్వర్యంలో, అలాగే కృష్ణ యాదవ్ గారు, వరదారెడ్డి గారు ఆధ్వర్యంలో, ఇద్దరు ఎన్టీఆర్ ఫ్యాన్ స్టేట్ కన్వీనర్స్, వాళ్ళ ప్రెజెన్స్లో గ్రాండ్గా మేము రేపు బైక్ ర్యాలీ చేయాలనుకుంటున్నాము. అన్ని పర్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మన తిరుపతి ఇందిరా మైదానం నుండి సంధ్యా థియేటర్ వరకు బైక్ ర్యాలీగా మేము బయలుదేరి సంధ్యా థియేటర్ వద్ద భారీ కటౌట్ లాంచింగ్ మేము చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి తరపున మా నందమూరి అభిమానులకు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ, ఏ ఇబ్బంది కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని రేపు అన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. పెద్ద మనసుతో పెద్ద ఎత్తున మా అభిమానులందరూ అక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా అక్కడికి స్వాగతం తెలియజేసుకుంటూ, జై ఎన్టీఆర్, ధన్యవాదాలు. 50 అడుగులు కటౌట్ లాంచ్ చేస్తున్నాము. అలాగే డీజే సాంగ్స్, మేము ఒక ర్యాలీగా బయలుదేరే బైక్ ర్యాలీతో పాటు కూడా ఎన్టీఆర్ సపరేట్ కటౌట్స్, అలాగే మా కన్వీనర్స్ వాళ్ళు చిత్రపటాలతో పాటు ఘనంగా మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంతకుముందు దాకా కనివిని ఎనగని రీతిలో ప్లాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని పెద్ద సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటాం. మేము సుమారుగా 1000 నుంచి 2000 మంది అనుకుంటున్నాం. రూట్ మ్యాప్ ఇందిరా మైదానం నుండి సంధ్యా థియేటర్ వరకు, గంగమ్మ గుడి కాడ ఆ రూట్లో. ఎందుకంటే ఇప్పుడు పండగ అవన్నీ ఉన్నాయి, వాటిని అన్ని మనసులో పెట్టుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా రేపు సాయంకాలం 4 గంటలకి ఆ టైంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా త్వరగా కంప్లీట్ చేసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం. మా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. దానికి ముందుగా మేము తిరుపతిలో అతిపెద్దగా 50 అడుగుల కటౌట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. రేపు 7/8 నెల 2025 సాయంత్రం 4 గంటలకి ఇందిరా మైదానం నుంచి మన గంగమ్మ గుడి నుంచి సంధ్యా థియేటర్ మీదుగా దాదాపు 1000 నుంచి 2000 బైక్ ర్యాలీ, డీజే, కేక్ కటింగ్స్, 50 ఫీట్ కటౌట్స్. అసలు కనీ విని ఎరగని రీతిలో తిరుపతిలో ఇంత భారీగా చేయడం ఇదే మొదటిసారి కాబోతుంది.
దీనికి సహకరించిన కృష్ణ యాదవ్ గారికి, వరదారెడ్డి అన్న గారికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వేడుకకు ప్రతి ఒక్క అభిమాని, నందమూరి ఎన్టీఆర్ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మీ సోము గారు. భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులుగా తిరుపతికి చెందిన ఆకుల సతీష్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే నూతన కార్యవర్గానికి కూడా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం ఆ సంఘం రాష్ట్ర సెక్రటరీ సీనప్ప నుండి నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు ఆకుల సతీష్ కుమార్ అందుకున్నారు. తిరుపతి గాంధీ రోడ్లోని ఏజీకే బిల్డింగ్, తిరుపతి జిల్లా BMS జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక భారతదేశంలో పనిచేస్తున్న కార్మికులకు చాలా ఇబ్బందులు ఉండేవి. ప్రపంచ దేశాలంతా వాళ్ళ సిద్ధాంతాలతో వెళ్తుంటే భారతదేశంలో ఉన్న సిద్ధాంతాలతో చాలా మంది వాళ్ళది కాబట్టి ఆ సిద్ధాంతాలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. దానిపైన అధ్యయనం చేసిన రంగేల్ గారు 1955లో ఆయన స్థాపించినారు BMS అని, భారతీయ మజ్దూర్ సంఘ్ అని. దీంతో ఆయన స్టార్ట్ చేసిన సంస్థతో ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద సంఖ్యలో సభ్యులు కలిగిన ఏకైక ట్రేడ్ యూనియన్గా ఉంది. దీనిలో చాలా ప్రభుత్వం చేసే అరాచకాలు కానీ లేకపోతే వ్యతిరేక పాలసీలు కానీ అన్నిటినీ అడ్డుకొని BMS వాళ్ళు దీన్ని కార్మికులకి అనుకూలంగా చేస్తుంటారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఆర్గనైజేషన్స్ని ప్రైవేటీకరించేదానికి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచిస్తుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది BMS. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల నారాయణగిరి పర్వత శిఖరంలో శ్రీవారి పాదాల చెంత ఘనంగా ఛత్రస్థాపనోత్సవ వేడుకలు, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. అన్నారావు కూడలి KT రోడ్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య. ఖాళీ స్థలాలలో భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు. మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో వైభవంగా ప్రారంభమైన రేణిగుంట గంగమ్మ జాతర, ఆలయంలో ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి శివారుల్లోని చెన్నై రోడ్డులో ఘోర ప్రమాదం, కంటైనర్కు కరెంటు తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందిన డ్రైవర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.